అరే బ్యాంక్స్ మాఫియా ఎట్లా తయారైందంటే ఈ క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ తీసుకుంటారు కదా. సో నా ఎగ్జాంపులే క్రెడిట్ కార్డ్. కోటక్ మహీంద్రా బ్యాంక్ జాబ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా మినిమం అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళిపోయినా. మినిమం అమౌంట్ ఎంత? 1800. సో దేనికి అవుట్ స్టాండింగ్కి 22,000 అమౌంట్కి మినిమం అమౌంట్ 1800 కట్టుకుంటూ వెళ్ళిపోయినా. ఆ 1 ఇయర్ కాదు, చాలా 2 ఇయర్స్ అవుతుంది కట్టి. సరే ఎగ్జాంపుల్ 1 ఇయర్ తీసుకుందాం, 2 ఇయర్స్ తీసుకుందాం. ఆ 1800 మినిమం అమౌంట్ కడితే దగ్గర 22,000కి ఆల్రెడీ 40,000 మేబీ, అంటే అటు ఇటు ఒక 40,000 దాకా వెళ్ళిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇంకా అవుట్ స్టాండింగ్ 22,000 ఉంది. 22,000 ఉంటే అరే జాబ్ లాస్ ఉంది అని చెప్తే, అరే ఈ బ్యాంక్స్ చాలా నోడల్ ఆఫీసర్కి, గ్రేవరెన్స్కి, ఆర్బీఐకి, మన ఫైనాన్స్ మినిస్టర్స్కి మెయిల్స్ పెట్టిన. అరే ఒక మెయిల్స్ పెడితే ఈ పెనాల్టీస్ ఆపచ్చు కదా ఒక 6 months వరకు. పర్సనల్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ పెనాల్టీస్, ఈ చెక్ బౌన్సెస్, ఈ ఆటో డెబిట్ ఉంటుంది కదా, అరే మీరు ఎందుకు స్టాప్ చేయరా? ఫటాఫట ఇష్టం వచ్చినట్టు మొత్తం ఆటో డెబిట్ పెడతారు. ఈ ఆటో డెబిట్ బౌన్స్ ఛార్జెస్, ఈ ఛార్జెస్ కట్టాలి, ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్. మళ్ళీ మంత్లో ఒక్క ఆటో డెబిట్ పెడతారా అంటే అది కాదు, ఒక 3 సార్లు పెడతారు. ఒక మంత్లో 3 సార్లు ఆటో డెబిట్ పెడితే ఉన్న లోనే కట్టలేదు. మీరు 3 times ఒక ఆటో డెబిట్ పెడితే 700 రూపాయలు ప్లస్ 3 times, దానికే 21,000 అవుతుంది. అట్లా చాలా ఒక 3-4 అకౌంట్స్ ఉంటాయి, పర్సనల్ లోన్స్ ప్లస్ మళ్ళీ క్రెడిట్ కార్డ్స్. ఇది దగ్గర మీరు పెనాల్టీలే ఒక 20,000 నుంచి 30,000 దాకా ఫైన్స్ కానీ, ఈ చెక్ బౌన్సెస్ ఛార్జెస్, మళ్ళీ ఈ బ్యాంక్ ఆటో డెబిట్ ఛార్జెస్, వాళ్ళు కూడా జీఎస్టీ ఇష్టం వచ్చిన ఛార్జెస్ వేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు మెయిల్స్ పెడితే మీరు ఎందుకు అట్లా స్టాప్ చేయరు? ఈవెన్ దో అంత కకృతి ఏంటంటే 30,000, 22,000కి 30,000, 35,000 కట్టినాక కూడా ఈవెన్ దో స్టిల్ అవుట్ స్టాండింగ్ అట్లే ఉంది 22,000. దానికి ఎంత కాల్స్ అంటే వీళ్ళు చెప్పినాక కూడా, వీళ్ళు ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క టెలికాలర్కి అప్డేట్ ఇచ్చినాక కూడా మళ్ళీ గంటకొక్కటి చేస్తాడు, మళ్ళీ ఆ తర్వాత ఒక్కటి చేస్తాడు, మళ్ళీ రేపు ఎల్లుండి ఇదే పని కంటిన్యూస్గా. ఏంద్రా మీ టార్చరు? కాల్స్ అట్లీస్ట్ డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఒక 6 months వరకు ఆప్షన్ మెయిల్ పెడితే వీళ్ళు అది ఫాలో కారు. అరే ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి, అరే ఎవడు కాల్ చేస్తున్నాడు, ఏ కంపెనీ నుండి కాల్ వస్తుంది, మీరు కాల్ చేస్తున్నారా, హెచ్ఆర్ కాల్ చేస్తున్నారా, ఇదేం అర్థమవుతలేదుగా. అయినా కూడా మీ కకృతి ఆగదు. 22,000కి 35,000 ఆల్రెడీ కట్టినా ఇంకా స్టిల్ కాల్స్ అంటే ఈ బ్యాంకింగ్ మాఫియా ఏ విధంగా ఉందో